హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గోమంత పర్వతారోహణము. వెనుక పరశురాముడు వర్ణించిన ప్రకారంగా ప్రయాణం కొనసాగిస్తూ వాళ్ళు గోమంత పర్వతం దగ్గరకు చేరారు. ఆ పర్వతం రెండవ మందర పర్వతంలాగా ఉంది. దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్లుంది. ఆ పర్వత సౌందర్యాన్ని చూసి శ్రీకృష్ణ బలరాములిద్దరూ ఎంతో సంతోషించారు. ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఆ ముగ్గురు గరుడ పక్షుల్లాగా రాళ్ల మీద నుంచి రాళ్ల మీదికి ఎగురుకుంటూ గోమంత పర్వతం శిఖరానికి చేరుకున్నారు. అక్కడికి చేరాక పరశురాముడు శ్రీకృష్ణుడి వంక చూసి ఇలా అన్నాడు: నాయనా శ్రీకృష్ణ, ఇక నేను మా శూర్పారక పట్టణానికి వెళ్ళవలసి ఉంది. అనుమతి ప్రసాదించు. హే మహావిష్ణు, నీకు దివ్యాయుధాలు అందాలని దేవతలు నిర్దేశించిన స్థానం ఇదే. భూభార హరణం యొక్క ప్రారంభం కోసం నువ్వు నిర్దేశించుకున్న కాలం కూడా ఇదే. ఈ యుద్ధంలో నీ 8 చేతుల రూపం బయటపడుతుంది. ఆ రూపంతో నువ్వు చక్రము, గద మొదలైన ఆయుధాలను ధరించి విజృంభిస్తుంటే దేవేంద్రుడు కూడా భయపడిపోతాడు. దేవా, ఈ యుద్ధ సమయంలో నీకు వాహనంగాను ధ్వజంగాను ఉండడం కోసం గరుత్మంతుణ్ణి కూడా ఆహ్వానించు. శ్రీకృష్ణ, నీది యుద్ధయాత్ర, నీది జైత్రయాత్ర. నీ మీదికి దూకే రాజులది స్వర్గయాత్ర. దానికోసం రాజులు ముందుకు దూకుతున్నారు. వాళ్ళ గ్రహగతులు వాళ్ళను తొందర పెడుతున్నాయి. శ్రీకృష్ణ, నీతో కలిసి కొంతసేపు నడిచే అదృష్టాన్ని నాకు కలిగించావు. ఇది నాకు గొప్ప సత్కారం. ఓ మహావీరా, ఇక నేను బయలుదేరుతాను. నీ కార్యసిద్ధి కోసం నేను కూడా సంకల్పం చేస్తూనే ఉంటాను. శత్రురాజులతో యుద్ధం చేసేటప్పుడు మర్చిపోకుండా నన్ను స్మరిస్తూ ఉండు. నీకు జయం, నీకు దిగ్విజయం అని. పరశురాముడు ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములను ఆశీర్వదించి వెళ్ళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జరాసంధుడి 18వ దాడి. శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతం శిఖరం మీద యథేచ్ఛగా సంచరించడం ప్రారంభించారు. ఆ శిఖరం మీద నుంచి చూస్తుంటే సూర్యచంద్రులు, ఉదయాస్తమయాలు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను చూస్తూ అన్నదమ్ములు ఇద్దరూ నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆ శిఖరం మీద తిరగసాగారు. ఒక దశలో ఒంటరిగా తిరుగుతున్న బలరాముడికి అక్కడి చెట్ల మీద నుంచి సహజంగానే స్రవిస్తున్న మద్యధారల వాసనాలు ముక్కు పూటలకు తగిలాయి. వెంటనే అతనికి పూర్వం తాను చేసిన అమృతపానం గుర్తొచ్చింది. దాంతో అతడికి మద్యపానం మీద ఆశ పెరిగి మద్యం స్రవించే చెట్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక కదంబ వృక్షాల మీద నుంచి కాదంబరి అనే మద్యం స్రవిస్తూ అతనికి కనిపించింది. అతను ఆ చెట్ల వెంబడి తిరిగి కావలసినంత మద్యం తాగేశాడు. ఇంతలో ఆకాశం నుంచి 3 దేవతాశ్రీలు అతని ముందు వాలారు. వారు అతనితో ఇలా అన్నారు. మొదటి దేవత ఇలా అంది: ఓ దేవతానాయక బలదేవా, నేను మధ్య దేవతను. నన్ను వారుణీదేవి అంటారు. నన్ను స్వీకరించి నా బలంతో రాక్షస బలాలను, రాక్షస సైన్యాలను సంహరించు అని. రెండవ దేవత ఇలా అంది: దేవా, నీకు జయం జయం. సహస్ర శిరస్సులు గల అనంతదేవుడివి నువ్వే. నన్ను కాంతీదేవి అంటారు. నేను మిమ్మల్ని చంద్రుడి కంటే కూడా అధికంగా గౌరవిస్తున్నాను. నన్ను కూడా జయం కోసం మీరు స్వీకరించండి అని. మూడవ ఆమె ఇలా పలికింది: బలరామా, నన్ను శోభాదేవి అంటారు. నేను మీకోసం సముద్రం నుంచి ఒక దివ్య కిరీటాన్ని తెచ్చాను. రత్నాల కుండలం ఒకటి తెచ్చాను. నీలవర్ణపు పట్టుబట్టలు తెచ్చాను. రత్నాల హారం ఒకటి తెచ్చాను. ఇవన్నీ మీరు పూర్వం ధరించిన భూషణాలే. మీరు వీటితో పాటు నన్ను కూడా స్వీకరించండి అని. బలరాముడి యొక్క అనుమతితో ఆ దేవతాశ్రీలు 3 బలరాముడిలో ప్రవేశించేశారు. దానివల్ల బలరాముడిలోని దివ్య తేజస్సు మరింత ఉజ్వలంగా ప్రకాశించింది. ఇంతలో అల్లంత దూరంలో శ్రీకృష్ణుడు కనిపించాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గరుత్మంతుడు వారి ముందు వాలాడు. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపైన నిద్రిస్తూ ఉండగా ఆయన కిరీటాన్ని వైరోచనుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అది గమనించిన గరుత్మంతుడు ఆ రాక్షసుడి వెంట పడ్డాడు. వైరోచనుడు రాక్షస గణాల మధ్యలోకి దూరిపోయాడు. అందువల్ల గరుత్మంతుడు ఆ రాక్షసుల అందరితోనూ యుద్ధం చేయవలసి వచ్చింది.
ఆయన చాలా శ్రమపడి యుద్ధం చేసి గెలిచి చివరికి శ్రీహరి కిరీటాన్ని సంపాదించుకొని పాతాళం నుంచి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో భూలోకం మీద గోమంత పర్వతాన్ని దాటుతూ ఉండగా ఏదో కాంతి తరంగాలు తాకినట్లై ఏదో అనుమానం వచ్చి క్రిందకి చూశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు మామూలు మానవాకారంతో నెత్తిమీద కిరీటం లేకుండా కనిపించాడు. అరే స్వామి, ఇలా ఉన్నారేమిటి అని గరుత్మంతుడు అనుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఆయనకి ఏవో సంకేతాలు వెళ్ళాయి. గరుత్మంతుడికి శ్రీహరి భావాలు బాగా తెలుసు కనుక ఆ సంకేతాలను గ్రహించి తను పట్టుకు వస్తున్న కిరీటాన్ని సూటిగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద పడేటట్లుగా వదిలిపెట్టాడు. ఆ కిరీటం గాలిలో తేలియాడుతూ వచ్చి మెల్లగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద కూర్చుంది. దాంతో శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు మరింత పెరిగింది. గరుత్మంతుడు సాధించిన విజయాన్ని, అతడు తనకు చేసిన సేవను గుర్తించిన శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి విప్పారిన ముఖంతో అన్నగారిని చూస్తూ ఇలా అన్నాడు. అన్నయ్య, నిర్జనమైన ఈ పర్వతం మీద మనిద్దరికీ దివ్యమైన ఆభరణాలు లభించాయి. గరుత్మంతుడు కూడా రాక్షసులు అపహరించిన నా కిరీటాన్ని మళ్ళీ సంపాదించుకొని వచ్చి ఇప్పుడే నా తలకు అలంకారం చేశాడు. అందువల్ల దేవతలు మనం చేసే యుద్ధం కోసం, రాక్షస సంహారం కోసం తొందరపడుతున్నారని అర్థమవుతుంది. దానికి తగ్గట్టే అటు చూడు, దూరంగా రాజుల రథాలు, ధ్వజాలు, ఛత్రాలు కనిపిస్తున్నాయి. అంటే జరాసంధుడు సైన్య సమేతంగా మన దగ్గరికే వస్తున్నాడన్నమాట. అంటే మన పన్నాగం ఫలించింది. జరాసంధుడు మధుర మీద పడకుండా మనన్నే వెతుక్కుంటూ వస్తున్నాడు. కనుక మనం మరింత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి జరాసంధుడి సైన్య బలం ఎంతుందో పరిశీలిద్దాం. వాడే ముందు యుద్ధం మొదలు పెట్టాలి, మనం కాదు. అందుకే ప్రస్తుతానికి మనం పరిశీలిస్తూ ఊరుకుందాం. అన్నయ్య, బలి పశువుల మీద మంత్రజలం చల్లినట్లుగా ఈ రాజులందరి మీద దేవతలు మంత్రజలం చల్లారేమో అనిపిస్తుంది. వీళ్లకు కాలం తీరిపోయినట్లు కనిపిస్తుంది అని. అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే జరాసంధుడి సైన్యం గోమంత పర్వతం దగ్గరికి చేరిపోయింది. అంతటి కీకారణ్యంలోకి కూడా జరాసంధుడు రథ, అశ్వ, గజ, పదాతి దళ సేనా సమేతుడై రాగలిగాడంటే అది ఆశ్చర్యకరమైన విషయమే. వేగుల వార్తల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతం మీద ఉన్నారని తెలిసి జరాసంధుడు సామంత సమేతంగా ఆ పర్వతాన్ని చుట్టుముట్టాడు. తీరా చుట్టుముట్టాక ఈ సైన్యాన్ని కొండ మీదికి చేర్చడం ఎలా అనే ప్రశ్న వచ్చింది. అందువల్ల జరాసంధుడు ప్రధానమైన సామంతులతోనూ సేనాపతులతోనూ సమాలోచనలు ప్రారంభించాడు. కానీ ఆ సైనికులు గోలగోలగా సింహగర్జనాలు చేస్తూ ఉండటం వల్ల ఒకరి మాటలు ఒకరికి వినిపించడం లేదు. అందువల్ల జరాసంధుడు కొంతమంది సైనికులను పంపగా వాళ్ళు లాఠీ కర్రలు చేత్తో పట్టుకొని నిశ్శబ్దం నిశ్శబ్దం అని అరుస్తూ సైన్యం మధ్యలో కలియ తిరిగారు. దాంతో సైనికులు అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడు జరాసంధుడు ఆవేశంతో ఊగిపోతూ ఇలా ప్రసంగించాడు. మహావీరులారా, జంకవద్దు, ఉరకండి, దూకండి, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి. రాళ్లను కురిపించే శతఘ్ని యంత్రాలను అన్ని ప్రక్కలా ఏర్పాటు చేయండి. మనలోని శిల్పులు ఎక్కువ ఎత్తు వెళ్ళే బరువు తక్కువ రాళ్లను సేకరించి శతఘ్ని యంత్రాల దగ్గరకు చేర్చాలి. పలుగులతోనూ పారలతోనూ త్రవ్వి కొండ మీదికి దారులు నిర్మించండి. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మరణించేదాకా ఈ యుద్ధం ఆగరాదు. పూర్వం మధురా దుర్గాన్ని ముట్టడించినట్లుగానే మనలోని రాజులు 4 దిక్కులుగా వెళ్ళి ఈ పర్వతాన్ని 4 ప్రక్కలా ముట్టడించండి అని. జరాసంధుడి మహోపన్యాసం విని తక్కిన రాజులంతా మౌనంగా ఊరుకున్నారు. కానీ శిశుపాలుడు మాత్రం ఇలా అన్నాడు. ఓ జరాసంధ చక్రవర్తి, మీరు చెప్పేది చాలా కష్టమైన పని. ఇక్కడి రాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటిని పేల్చడం, పగలగొట్టడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ ముళ్ళు చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దారులను నిర్మించడం కూడా తేలికైన పని కాదు. కనుక నేను ఒక ఉపాయం చెబుతాను, ఆలోచించండి. ఈ పర్వతం చుట్టూ ఎండు పుల్లులు, గడ్డి పోగు చేసి నిప్పు అంటిద్దాం. దాంతో అన్ని ప్రక్కల కారు చిచ్చు అంటుకొని ఈ పర్వతం మీద ఉన్న చెట్లన్నీ మాడిపోతాయి. మన దగ్గరున్న సైన్యాలు పర్వత యుద్ధానికి అలవాటు పడినవి కావు. అందువల్ల వీళ్ళు కొండ ఎక్కడం కూడా కష్టమే. అది కాక శ్రీకృష్ణ బలరాములు ఈ పర్వతాన్నే దుర్గంగా చేసుకొని యుద్ధం చేద్దామని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది.
వాళ్లకు కొండ మీద ఆహారం నీరు దొరుకుతున్నంత కాలం యుద్ధం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అన్నోదకాలు లేకుండా చేయాలంటే ఈ కొండను తగలబెట్టడమే ఒక్కటే మార్గం. ఉన్నది ఇద్దరే కదా, వీళ్ళని పట్టుకోవడం ఎంత అని మనం అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళ పరాక్రమాన్ని మనం ఇప్పటికే చాలాసార్లు అనుభవించి ఉన్నాము. వాళ్ళిద్దరూ మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తున్నారు కనుక వాళ్ళకి అన్నపానీయాలు లేకుండా చేసి వాళ్ళంతట వాళ్ళుగా కొండ దిగేటట్లు చేసి అప్పుడు వాళ్ళను పట్టుకోవడమే మంచిది. అదే మనకు జయకరం. లేదంటే ఈ కారు చిచ్చులో చిక్కుకొని వాళ్ళిద్దరూ కొండ మీదే బూడిదైపోతారు. అది మనకు మరీ మంచిది అని. శిశుపాలుడి మాటలు రాజులందరికీ బాగా నచ్చాయి. జరాసంధుడు కూడా ఈ సలహాకి ఒప్పుకున్నాడు. వెంటనే వారు తమ సైన్యాలని పర్వతానికి కొంచెం దూరంగా జరిపి పర్వతానికి చుట్టంతా ఎండు చెట్లు, వెదురు బొంగులు, ఎండుగడ్డి మొదలైనవన్నీ బోగేసి 4 ప్రక్కల ఒకేసారి నిప్పంటించారు. కొద్దిసేపట్లోనే ఆ మంటలు బాగా అంటుకొని పర్వతానికి 4 ప్రక్కల ఒకేసారి కారు చిచ్చు కమ్ముకుంది. సామాన్యంగా కొండల మీద కారు చిచ్చు అంటుకుంటే గాలివాటం ఉన్న ఒకవైపుకు మాత్రమే మంటలు వ్యాపిస్తాయి. కానీ ఇక్కడ పనిగట్టుకొని 4 వైపులా మంటలను పెంచుతున్నారు కనుక అవి కొండ 4 వైపులా చెలరేగి పచ్చని మహావృక్షాలను కూడా మలమలా మార్చసాగాయి. ఈ వేడికి పర్వత గుహల్లో ఉన్న సింహాలు, పులులు వంటి జంతువులు, కొండ కలుగుల్లో ఉన్న పాములు, ఇతర జంతువులు వికృతంగా అరుచుకుంటూ వెర్రిగా పరుగులు తీశాయి. ఈలోగా చెట్లు వేళ్లతో సహా కాలిపోవటంతో అనేక పెద్ద పెద్ద బండలు బడబడా క్రిందికి దొర్లసాగాయి. దాంతో జరాసంధ సైన్యం మరొక అర్రకోసు దూరం వెనక్కి జరిగింది. ఈలోగా బలరామకృష్ణులు ఈ కారు చిచ్చును గమనించి కమ్ముకొస్తున్న దట్టమైన పొగలను కొంచెం దూరంగా జరిగారు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, మన మీది కోపంతో ఈ రాజులు ఈ పర్వతం మొత్తానికే నిప్పు పెట్టారు. దీనివల్ల పర్వతం మీద వృక్షజాతికి, ఇతర జంతుజాతికి కూడా గొప్ప కీడు సంభవిస్తుంది. పాపం, ఈ పర్వతం మన కోసం ఇంత కష్టంలో పడ్డది. మనం ఎటువైపు నుంచి కొండ దిగుతామో అని ఈ రాజులందరూ కొండ చుట్టూ కాపలా కాస్తున్నారు. మనం ఈ కొండ రుణం తీర్చుకోవాలంటే మనమే స్వయంగా క్రిందకి దూకేసి మన బాహుబలంతో ఈ క్షత్రియులందరినీ సంహరించడమే ఉత్తమమైన మార్గం అని. అప్పటికే మద్యపానంతో కొంచెం మత్తెక్కి ఉన్న బలరాముడు తమ్ముడితో ఇలా అంటూనే రాజుల మధ్యలోకి దూకేశాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు కూడా అన్నగారి వెనకాలే దూకేశాడు. శ్రీకృష్ణుడు అలా దూకే ముందు తన పాదాలతో ఆ కొండను గట్టిగా క్రిందికి తొక్కాడు. ఆ తొక్కిన తొక్కుడు బలానికి ఆ పర్వతం కొంచెం క్రిందికి కుంచుకుపోయి పర్వత గర్భంలో దాగి ఉన్న జల ప్రవాహాలు ఒక్కసారిగా నలువైపులా పెళ్ళు బీకాయి. ఆ నీటి పొంగులకు పర్వతం యొక్క 4 ప్రక్కలా చెలరేగిన కారు చిచ్చు చల్లారిపోయింది. ఇది జరుగుతూ ఉండగానే శ్రీకృష్ణుడు కిందికి దూకేశాడు. ఊహించని పిడుగుల్లాగా బలరామకృష్ణులు ఇద్దరూ ఒకరి వెనకాల ఒకరు సైన్య సమూహం మధ్యలోకి దూకేసరికి యుద్ధానికి సిద్ధమై ఉన్న రాజులంతా బెంబేలెత్తిపోయారు. చేతిలో ఏ ఆయుధాలు లేని శ్రీకృష్ణ బలరాములు మొదట తమ బాహువులనే ఆయుధాలుగా చేసుకొని యుద్ధం ప్రారంభించారు. కానీ యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ వాళ్ళిద్దరూ తమ దివ్యాయుధాలను తమ చేతుల్లోకి రావాలని సంకల్పించారు. దాంతో పూర్వం మధురా నగరం యుద్ధంలో లాగానే నాగలి, రోకలి అనేవి బలరాముడి చేతుల్లోకి, చక్రము, గద అనేవి శ్రీకృష్ణుడి చేతుల్లోకి వచ్చి చేరాయి. చేతులలో ఆయుధాలు లేనప్పుడే శత్రురాజులు వాళ్ళ దాటికి తట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి దివ్య ఆయుధాలు వచ్చేసరికి ఆ రాజులు వాళ్ళ దగ్గర నిలబడలేకపోతున్నారు. దాంతో వారంతా వెనక్కి పరుగులు తీసి జరాసంధుడి వెనకాల చేరారు. జరాసంధుడు వారందరినీ నానా తిట్లు తిట్టి మళ్ళీ యుద్ధ రంగంలోకి పంపించి తను కూడా స్వయంగా యుద్ధంలోకి దిగాడు. బలరాముడు తన నాగలితో రథాలను, ఏనుగులను కూడా పక్కకు గుంజి పారేసి తన రోకలితో వాటిని నుగ్గు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన చక్రంతోనూ గదతోనూ వేల మందిని సంహరించేస్తున్నాడు. నెత్తురు ఏర్లు అయి ప్రవహిస్తుంది. ఒక దశలో మళ్ళీ శత్రు సైన్యాలు వెనక్కి పారిపోవటం మొదలుపెట్టాయి. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని ఎత్తి పొడుస్తూ, ఓహో మహావీరులారా, నేను మా అన్నగారు కేవలం పాదచారులుగా ఉన్నాము. మీకు రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యాలు అన్నీ ఉన్నాయి.
అయినా మీరు ఎందుకు పారిపోతున్నారు? మీరు చక్రవర్తి అని నెత్తిమీద పెట్టుకున్న ఆ జరాసంధుడు ఎక్కడికి పోయాడు? అతడు మా ముందుకు రాడేమి? ధైర్యం చాలటం లేదా? అని బాగా రెచ్చగొట్టాడు. ఈ మాటలు విన్న దరదుడు అనే రాజు మండిపడుతూ, ఓ బలరామ, నీకు పరాక్రమం ఉంటే నాతో యుద్ధం చెయ్యి అంటూ బలరాముడి మీదికి దూకాడు. కానీ త్వరలోనే అతని శిరస్సు బలరాముడి రోకలి దెబ్బలకు ముక్కలు ముక్కలైపోయింది. దీనితో రెచ్చిపోయిన జరాసంధుడు ఒక్కసారిగా బలరాముడి మీదికి విరుచుకుపడ్డాడు. పూర్వం మధురా నగరంలో లాగానే ఇక్కడ కూడా వారిద్దరికీ ఘోరాతి ఘోరమైన గదాయుద్ధం జరిగింది. ఒక దశలో బలరాముడి గద సూటిగా జరాసంధుడి నెత్తి మీద పడబోయింది. ఇంతలో ఆకాశం నుంచి దేవవాణి ఉచ్చేస్వరంతో, బలరామా, ఎందుకు తొందరపడతావు? జరాసంధుడిని సంహరించవలసింది నువ్వు కాదు. ఇతడి ఆయుర్దాయం ఎక్కువగా మిగిలి లేదు. నువ్వు తగ్గు అని అందరికీ వినిపించేటట్లుగా పలికింది. ఆ మాటలు వింటూనే చుట్టుప్రక్కల రాజులంతా బిత్తరపోయారు. జరాసంధుడు చిన్నబోయాడు. బలరాముడు వెనక్కి తగ్గాడు. జరాసంధుడు కూడా బలరాముడితో యుద్ధం విరమించాడు. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధం మాని వెనక్కి వచ్చేశాడో అప్పుడే ఇతర రాజులు వారి సైన్యాలు కూడా మౌనంగా వెనక్కి నడిచాయి. సైన్యాలు వెనక్కి వెళ్ళిపోవడంతో ఎక్కడెక్కడి నక్కలు, కుక్కలు, కాకులు, గ్రద్దలు మొదలైన భక్షక జంతువులన్నీ అక్కడ పడి ఉన్న శవాల మీద పడి పీక్కు తినడం మొదలుపెట్టాయి. జరాసంధ పరివారమంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దానిలోనే ఉన్న చేదిరాజైన దమఘోషుడు మాత్రం వెళ్ళిపోకుండా నిలబడి మెల్లిగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఓ యాదవనందన, నేను మీ మేనత్త భర్తను, చేది దేశపు రాజును. నన్ను దమఘోషుడు అంటారు. నేను నా సైన్యంతో సహా నీ దగ్గరికి వచ్చేశాను. నన్ను ఆదరించు. నేను పూర్వమే జరాసంధుడితో అతనికి ఈ యుద్ధం తగదని, అతను శ్రీకృష్ణుని జయించలేడని చెప్పాను. ఆ గర్వాంధుడు నా మాట వినక నీ మీదికి యుద్ధానికి వచ్చి మళ్ళీ పరాజయం పాలై పారిపోతున్నాడు. నేను ఆ జరాసంధుడి పక్షాన్ని వదిలేశాను. నీ పక్షంలోకి చేరిపోతున్నాను. అందుకే నీ హితం కోసం 2 మాటలు చెబుతున్నాను. శ్రీకృష్ణ, పిశాచాలు తెరికే ఈ శవాల గుట్టల మధ్యలో మీరిద్దరూ ఎక్కువసేపు ఉండటం క్షేమం కాదు. ఇక్కడ దగ్గరలోనే కరవీరపురం అనే నగరం ఉంది. అక్కడ వాసుదేవుడు అనే రాజు ఉన్నాడు. అతడికి శృగాలుడు అనే మరో పేరు కూడా ఉంది. మీరు నా రథం ఎక్కండి. మనమందరం కలిసి ఆ రాజు దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత ఏం చేయాలో అక్కడ ఆలోచిద్దాం అని. శ్రీకృష్ణుడు దమఘోషుడి మాటలను ప్రీతితో స్వీకరించి ఇలా అన్నాడు. చేదిరాజ శ్రేష్ఠ, మీరు బంధుత్వానికి తగిన మంచి మాటలు మాట్లాడారు. మాకు పెద్ద దిక్కుగా నిలబడుతున్నారు. అందుచేత ఇక ముందు కూడా మాకు జయం ఖాయమనే ధైర్యం పెరుగుతోంది. మీరు అన్నట్లుగానే జరాసంధుడు పారిపోతున్నాడు, కానీ వైరాన్ని వదిలిపెట్టలేదు. సమయం చూసుకొని మళ్ళీ మా మీదికి దూకుతాడు. అతనే కాదు, మరికొందరు కూడా దూకుతారు. మీరు సమీప భవిష్యత్తులో అనేక మహాయుద్ధాలను చూస్తారు. శత్రువీరులైన రాజులంతా మా ఈ గోమంత ప్రాంత యుద్ధాన్ని చక్రయుద్ధమని, ముసల యుద్ధమని పిలుస్తారు అని. శృగాల సంహారము. స్నేహభావంతో వారు అక్కడికి చేరినప్పటికీ అక్కడి పరిస్థితి అలా లేదు. కరవీరపురాధీశుడైన శృగాలుడికి సైన్య సమేతులైన శ్రీకృష్ణ బలరాములు తన నగరం దగ్గరికి వచ్చారని తెలిసేసరికి అతడు మండిపడ్డాడు. ఇది స్నేహపూర్వకమైన రాక అని అతడు నమ్మలేదు. అందువల్ల అతనికి వారికి మీదికి ఎదురుదాడికి సిద్ధపడ్డాడు. అతడు పూర్వం గాయత్రి మంత్రోపాసన బాగా చేసి సూర్యభగవాన్ని ప్రత్యక్షం చేసుకొని ఆయన ద్వారా ఒక అపూర్వమైన రథాన్ని వరంగా సంపాదించాడు. అందువల్ల తనకు పరాజయం అనేది లేనే లేదని అతను గట్టిగా భావిస్తూ ఉండేవాడు. ఆ గర్వంతో శృగాలుడు సేన సమేతుడై సరాసరి శ్రీకృష్ణుడు ఎదురుగా నిలిచి ఇలా అన్నాడు. శ్రీకృష్ణ, గోమంత పర్వతం దగ్గర నువ్వేదో యుద్ధం చేశావని, గెలిచావని నేను అప్పుడే విన్నాను. అయితే నువ్వు గెలిచింది పనికిరాని రాజులను, శక్తిలేని రాజులను. నీకు అసలు యుద్ధాల్లో అనుభవమే లేదు. అలాంటి వాడివి ధైర్యం చేసి నా మీదికి దండెత్తి వచ్చావు. నీకు అంత యుద్ధ కండూతి ఉంటే మనిద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం. అనవసరంగా ఈ సైనికులని చంపడం దేనికి? నా పేరు వాసుదేవుడే, నీ పేరు వాసుదేవుడే. మనిద్దరిలో ఎవరు గెలిచినా లోకంలో ఒక్కడే వాసుదేవుడు మిగిలి ఉంటాడు. దమ్ముంటే ద్వంద్వ యుద్ధానికి దిగు అని. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని, సరే అయితే నువ్వే ముందుగా కొట్టు అంటూ తన చేతిలో చక్రాయుధాన్ని తీసుకొని రథం మీద నిశ్చలంగా నిలబడ్డాడు.
శస్త్రవేత్త అయిన శృగాలుడు వెనువెంటనే విజృంభించి రకరకాల ఆయుధాలను శ్రీకృష్ణుడి మీదికి విసిరికొట్టాడు. అవన్నీ పర్వతం మీదికి పడ్డ గులకరాలలాగా శ్రీకృష్ణుడికి తగిలి క్రింద పడిపోయాయి. తర్వాత కొంతసేపటికి శ్రీకృష్ణుడు కొంచెం కోపగించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని శృగాలుడి గుండెలకు సూటిగా ప్రయోగించాడు. శృగాలుడు ఆ చక్రాన్ని పెద్దగా లక్ష్యం చేయక వేరే ఆయుధాలను కృష్ణుడి మీదికి ప్రయోగించబోయాడు. ఈలోగా శ్రీకృష్ణుడి చక్రం వచ్చి శృగాలుడి కవచాన్ని గుండెల్ని కూడా చీల్చి పారివేయడంతో శృగాలుడు మొదలు నరికిన చెట్లలే నేల మీదికి ఒరిగిపోయాడు. శృగాలుడి ప్రజలకి సైన్యానికి శృగాలుడి మీద చాలా గట్టి అభిమానం ఉన్నట్టుగా ఉంది. వారంతా శృగాలుడి శవం చుట్టూ చేరి బోరుబోరున విలపించసాగారు. అది గమనించిన శ్రీకృష్ణుడు అక్కడి సైన్యానికి ప్రజలకు కూడా అభయప్రదానం చేస్తూ, నాకు మీ రాజుతో వైరం లేదు, మీ మీద అసలే లేదు. మీ రాజు నా మీదికి యుద్ధానికి దూకాడు కనుక నేను యుద్ధం చేశాను. నేను మిమ్మల్ని ఎవరినీ చంపను, మీరు ఎవరూ భయపడవలసిన పని లేదు అని బిగ్గరగా ప్రకటించాడు. ఈ ప్రకటన విన్నాక వాళ్ళ ఏడుపులు మరింతగా పెరిగాయి. ఈలోగా శృగాలుడి అంతఃపుర స్త్రీలు కూడా అక్కడికి పరుగున వచ్చి శృగాలుడి శవం మీద పడి చాలాసేపు విలపించారు. అలా కొంతసేపు అయ్యాక శృగాలుడి పట్టపురాణి అయిన పద్మావతీదేవి తన ఏకైక పుత్రుడైన చక్రదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విలపిస్తూ ఇలా విన్నవించింది. వీరా, నువ్వు ఒకే ఒక్క దెబ్బతో ఎవరిని వధించావో ఆ వీరుడి పుత్రుడే ఈ బాలుడు. వీడు బాలుడు, ఇప్పుడు దిక్కులేనివాడు, నిన్ను శరణు వేడుతున్నాడు. మా మహారాజు ముందే స్నేహహస్తం చాచి ఉంటే, నీకు స్వాగతం పలికి ఉంటే ఇలా నీ చక్రఘాతానికి బలి అయి ఉండేవాడు కాదు. వీరా, ఇక ఈ పిల్లవాడిని నీ సొంత పిల్లవాడిలాగా రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉంది అని. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని అత్యంత మృదువుగా ఇలా సమాధానం చెప్పాడు. రాజపత్ని, ఈ దుర్మార్గుడితో పాటే మాలోని రోషం కూడా పోయింది. దేవి, ఇప్పుడు నేను మీ చుట్టాన్ని. నా సహజ స్వభావంతో సౌమ్యంగా నిలబడి ఉన్నాను. నీ మాటలు నన్ను మరింత ప్రసన్నుని చేశాయి. నువ్వు అన్నట్లే ఈ కుర్రవాడు ఇప్పుడు నాకు పుత్రుడు వంటివాడు. మీ కులశ్రేష్ఠులను ఇతర ముఖ్యులను పిలిపిస్తే ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నీ కొడుకుకి స్వయంగా నేను పట్టాభిషేకం చేసి నేను నా దారిన వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ కొడుకుతో రాజ్యం చేయించుకో, గతించిన వీరుడికి అపరకర్మలు చేయించుకో అని. శ్రీకృష్ణుడు అన్నమాట ప్రకారంగానే బాలుడైన చక్రదేవుడికి పట్టాభిషేకం దగ్గర ఉండి జరిపించి యుద్ధ విజయానికి చిహ్నంగా శృగాలుడి దివ్యరథాన్ని తాను స్వీకరించి ఆ రథం మీద మధురకు బయలుదేరాడు. దమఘోషుణ్ణి వెంట పెట్టుకున్న శ్రీకృష్ణ బలరాములు 5 రాత్రులు ఏకదాటిగా ప్రయాణం చేసి మధురా నగరానికి చేరారు. అక్కడ వారికి అద్భుతమైన స్వాగతం లభించింది. శ్రీకృష్ణ బలరాములు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆ ఊరి జనమంతా గొప్ప పండుగ చేసుకున్నారు. పైగా ఒంటరిగా కట్టుబట్టలతో కాలినడక వెళ్ళిపోయిన వీరులు 2 మంచి రథంతో, ఒక మంచి మిత్రుడితో, కొత్త సైన్యంతో రాజోచితంగా తిరిగి వచ్చినందుకు అక్కడి వారంతా పరమానందపడ్డారు. శ్రీకృష్ణ బలరాములు వారి స్వాగతాన్ని స్వీకరించి ముందుగా తమ తండ్రి అయిన వసుదేవుడి గృహానికి వెళ్ళి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి రాజైన ఉగ్రసేనుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయనను తగు రీతిగా గౌరవించి ఇతర పుర ప్రముఖులను కూడా వెళ్ళి కలుసుకొని చివరికి తమ తల్లి అయిన దేవకీదేవి ఇంట్లో ఆ రాత్రి విశ్రమించారు. ఈ విధంగా బలరామకృష్ణులు ఇద్దరూ మధురలోనే కొంతకాలం సుఖంగా ఉండిపోయారు.